మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ అంటే నాన్ వెజ్ గారెలు కంపల్సరీ. అంటే నాటుకోడి చికెను గారెలో లేకపోతే మటను గారెలో ఉంటాయి కదా. మేమైతే నిన్న సంక్రాంతి రోజే అన్నీ చేసుకున్నాము. ఎందుకంటే ఉండేది ఒక్కరోజే, ఏదైనా ఒక్కరోజు మాత్రమే ఉంటాం. భోగి నాడు కానీ, కనుమ రోజు కానీ, సంక్రాంతి రోజు ఎప్పుడైనా ఒక్కరోజే ఉంటాం కాబట్టి ఆ ఒక్క రోజులోనే అన్నీ చేసేసుకున్నాము. టిఫిన్ ఏమో గారెలు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ టైం వాళ్ళిద్దరితో గడపటానికే ప్రయత్నిస్తాను. అంటే ఫోన్ చూడటమో టీవీ చూడటమో కాకుండా వీలైనంత వరకు వాళ్ళతో కలిసి కూర్చొని తింటాను, వాళ్ళతో మాట్లాడతాను, ఇలా చేస్తానన్నమాట. అయితే అమ్మ గారెలు వేస్తుంది. మీరు అనుకోవచ్చు, అమ్మ గారెలు వేస్తుంటే చక్కగా కూర్చొని తింటున్నావా అని అనుకోవచ్చు. పొయ్యి దగ్గర కూర్చొని వేయటం కాబట్టి అమ్మకి ఆ పని అప్పచెప్పాను. ఇంట్లో పని అంతా నేను చేశాను. ఇంట్లో పని అయిపోయింది. ఈ లోపల నాన్న పొలం దగ్గరికి వెళ్ళి వచ్చాడు. మేమిద్దరం కలిసి గారెలు తింటున్నాం. ఎందుకంటే అందరూ వచ్చేస్తారు కదా, వాళ్ళు వచ్చే లోపల టిఫిన్ చేసి ఇంకా కొన్ని పనులు చేయాలని నాన్నతో కలిసి ఇలా